Hi friends, welcome to my channel Riya's Cooking and Information. ఈరోజు మన వీడియోలో మన ఫోన్ని ఎవరైనా హ్యాక్ చేస్తే ఎలా తెలుసుకోవాలి, ఒకవేళ హ్యాక్ చేశారని తెలిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటిగా అసలు మన ఫోన్ హ్యాక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఎవరైనా మన ఫోన్ని హ్యాక్ చేస్తే మన ఫోన్ని యూస్ చేసేటప్పుడు హ్యాంగ్ అవుతూ ఉంటుంది. వర్కింగ్ అనేది చాలా స్లో అయిపోతుంది. ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు నిజంగానే మన ఫోన్ హ్యాక్ అయ్యింది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. మొదటిగా డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి *#21# అని డయల్ చేయండి. ఇలా డయల్ చేయగానే మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్లో మన ఫోన్కి వచ్చే కాల్స్ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతున్నాయో లేదో తెలుస్తుంది. నాకు ఇలాంటి డైలాగ్ బాక్స్ ఎందుకు వచ్చిందంటే నా మొబైల్ హ్యాకింగ్లో లేదు కాబట్టి నాకు ఇలాంటి డైలాగ్ బాక్స్ వచ్చింది. ఒకవేళ మీలో ఎవరికైనా కాల్స్ ఫార్వర్డ్ అవుతున్నట్లు డైలాగ్ బాక్స్ వస్తే మీ ఫోన్ హ్యాక్ అయినట్లే. ఇలా హ్యాక్ అయితే దాని నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. హ్యాక్ అయినట్లు డైలాగ్ బాక్స్ వస్తే డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి *#62# అని డయల్ చేయండి. ఇలా డయల్ చేయగానే మళ్ళీ మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఈ కోడ్ డయల్ చేయడం వల్ల ఏమైందంటే ఇప్పటి వరకు హ్యాకింగ్లో ఉన్న మీ ఫోన్ ఫ్రీ అయిపోతుంది. చూశారు కదా, అన్నీ నాట్ ఫార్వర్డెడ్ అని వచ్చింది. ఎవరైనా హ్యాక్ చేశారేమో, మన ఇన్ఫర్మేషన్ ఎవరికో తెలుస్తుంది అని భయం లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు హ్యాక్ చేయడం వల్ల మన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ దగ్గర ఉండొచ్చు. హ్యాక్ చేసినప్పుడు కాల్స్ ద్వారా వాళ్ళు రిసీవ్ చేసుకున్న డేటా ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. డయల్ ప్యాడ్లో #002# అని డయల్ చేయండి. ఇలా డయల్ చేయగానే మళ్ళీ మీకు ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. చూసారు కదా, కాల్ ఫార్వర్డింగ్ ఆల్ అరేంజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అంటే ఇప్పటి వరకు హ్యాకర్స్ దగ్గర కాల్స్ ద్వారా ఉన్న మీ డేటా మొత్తం డిలీట్ అయిపోయినట్లే. చూసారుగా ఫ్రెండ్స్, మన ఫోన్ని డేటాని హ్యాకర్స్ నుంచి ఈజీగా ఎలా కాపాడుకోవచ్చో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.